నేడు ముంబైకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరనున్నారు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొననున్నారు. వేడుక అనంతరం నేరుగా విశాఖకు చేరుకోనున్నారు. రేపు విశాఖలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై పర్యటనకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి కూడా ఆయన షెడ్యూల్ కు సంబంధించినటువంటి అంశం ప్రజెంట్ అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ముంబైలో జరిగేటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించినంత వరకు కూడా విశాఖ ఈరోజు ముంబైలో ముఖ్యమంత్రి టూర్ ఉండబోతుంది. మధ్యాహ్నం 1:45 బయలుదేరతారు. 4 గంటలకి చంద్రబాబు మహారాష్ట్ర ముంబై చేరుకుంటారు. ఆజాద్ మైదానంలో జరిగేటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం 7:30 నుంచి ఆయన బయలుదేరి రాత్రి 9:30కి విశాఖ చేరుకోబోతున్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. రేపు విశాఖలో జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశంతో పాటు ఐక్య మీట్ లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి సిచ్యువేషన్ కలుగుతుంది. మొత్తం చూసుకుంటే కనుక ముంబై ఎన్నికలకు సంబంధించినటువంటి కూటమి పార్టీల్లో కూడా తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్లాల్సిందే. అయితే ఆయన సోదరుడు మృతితో ఎన్నికల ప్రచారానికి ఆఖరి నిమిషంలో చంద్రబాబు షెడ్యూల్ ని రద్దు చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సమావేశంతో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ముంబైలో కూటమి ప్రభుత్వం మహాయుతి కూటమి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ముంబై వెళ్తున్నారు. ఇదే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇతర ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా హాజరు కానున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.